మాత్రం పెంచుకోమని నేను మీకేం చెప్పట్లేదులే, కానీ శృతి మించి మనసు పెంచుకోవద్దని మాత్రం దేవుని పరిశుద్ధాత్మ మూలంగా చెప్తున్నాను నేను. అది దేని విషయంలోనైనా సరే. కొంతమందికి ఇంటి పిచ్చి, ఆ ఇంటిని ఊడిసిందే ఊడిసి, పూసిందే పూసి, రుద్దిందే రుద్ది, అబ్బో ఆ బండల్ని తుడిసిందే తుడిసి, ఆ ఇంటిని శుభ్రం చేసి కలర్ లేపించి బయటకు వచ్చి చూసుకొని, అమ్మమ్మ ఏం ఆనందమో ఆనందం. నాకు తెలిసిన ముసలాం ఒక ఉంది హైదరాబాద్లో, చచ్చిపోయేటప్పుడు మంచంలో గుట్టగొట్లాడుతుంది. ఎవరన్నా పలకరించడానికి వస్తే పైకి చూపిస్తుంది. వచ్చిన వాళ్ళంతా ఏమంటున్నారంటే, అంతే కదమ్మా మరి ఇంకెవరైనా ఆడికి పోవాల్సిందే అంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది, పలకరించడానికి వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది. కొంతమంది ఏమో అంతేనమ్మా అంతే మరి ఇంకేముంది, పాపం నోరు పడిపోయిందిగా మాటుకోవటం అట్లా. ఏమో అంతేనమ్మా అంతే మరి ఇంకేముంది, పాపం నోరు పడిపోయిందిగా మాటుకోవటం అట్లా. ఇంకేం మాటలే, ఇంక అయిపోయిందిగా, లేదులే ముసలం అవలా అట్లాగా. వాళ్ళు మాటలేదు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏమా అదేలే అందరం పోయేవాళ్ళం వెళ్ళాలి, నువ్వు రేపు మేము అని లేచిపోతున్నారు. దేవునికి గుట్టగొట్లాడుతూ ఉంది, మళ్ళీ ఆరోగ్యాలు గుట్టగొట్లాడుతూ ఉంది. వచ్చిన వాళ్ళకల్లా పైకి చూపి నిజం అబద్ధంగా నిజం. మక్కాయి కూడా ఉంది సాక్ష్యం. దేవుని కొంతమంది ఏమో ఏంది పైకి చూపిస్తుంది, ఏంది ప్రాణం పోయేటప్పుడు మైండ్ పనిచేసిద్దా, ఆమెకు మైండ్ పని చేయక పైకి చూపిస్తుంది అంటున్నారు. ఆ మాట అంటే ఆ గుట్టగొట్లాడుతా కూడా, ఊరి దరిద్రుడా నా ఊపిరిపోతుంది నిజమేగా, నా మైండ్ పని చేస్తుందిరా, నాకేం ప్రాబ్లం లేదని సిగ్నల్స్ ఇస్తుంది. వాళ్ళకి అర్థమై సావట్లే, మైండ్ పోయింది అనుకుని కొంతమంది. చివరికి మీలాంటి చురుకైన వాడు ఒకడు పట్టుకున్నాడు, కూర్చొని పక్కన ఏంది అని అడిగాడు. పైకి చూపిస్తుంది. వాడంతా పైకి పోయేదల్లా, ఎవరు వచ్చినా పైకి ఎందుకు చూపిస్తుందని కాస్త తల అలా పరికించి పైకి చూశాడు. పైకి చూస్తే ఆ స్లాబు ఓల్డ్ అయిపోయి అంత పెచ్చిక రాలిపోయింది. సిమెంట్ చూపించమని. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ వచ్చినోడు ఆ మాట అన్నాడు, ఏంది దానికి సిమెంట్ పెట్టించమంటాడు అన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉన్నారు మరి ప్రపంచకం మీద. నేను లేకపోతే నేను ఇట్లాంటి వాళ్ళు కూడా సిమెంట్ పూసి సంకలో పెట్టుకుని పోయిద్దా. కొంతమందికి ఏమో ఇంట్లో డెకరేషన్ పిచ్చి, దాన్ని ఎప్పుడు ఇంటిని సోకు చేస్తూ ఉంటారు. ఇంటిని ఏ వస్తువు అయినా సరే అక్కడ నుంచి పక్కకు పోయిందంటే ఇంకా మొహం పగిలింది వాళ్ళకి, పిల్లలకి. కదలడానికి లేదు, అక్కడే ఉండాలి, అది అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి. పిల్లలు అన్నప్పుడు ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ